ఓం నమః శివాయ. ఈ విశ్వమంతా నిండి ఉన్న ఆ ఆదిదేవుడికి, ఆ లయకారుడికి నా ప్రణామం. భక్తులారా, ఒక్కసారి మీ కళ్ళు మూసుకుని మీ జీవితాన్ని, మీ గతాన్ని తలుచుకోండి. పుట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు మనం ఎన్ని పరుగులు తీశాం, ఎన్ని ఆశల వెనుక పరిగెత్తాం. సుఖం కోసం, సంతోషం కోసం వెంపర్లాడుతూ తెలియకుండానే ఎన్నో తప్పులు చేశాం కదా. మనిషన్నాక తప్పు చేయడం సహజం. కానీ ఆ తప్పుల భారం మనసును నలిపేస్తున్నప్పుడు నాకు ముక్తి లేదా, నాకు శాంతి లేదా అని మనిషి ఏడుస్తాడు. సరిగ్గా అప్పుడే మన సనాతన ధర్మం ఒక అద్భుతమైన మార్గాన్ని చూపించింది. చీకటిలో ఉన్నవాడికి చిరుదీపంలా, పాపంలో ఉన్నవాడికి ప్రాయశ్చిత్తంలా ఒకే ఒక్క రాత్రి మన తలరాతను మార్చేయగలదు. అదే మహాశివరాత్రి. అసలు శివరాత్రి అంటే ఏంటి? కేవలం జాగరణ చేయడమేనా? కాదు. అది జీవాత్మ పరమాత్మను చేరుకునే సమయం. మీలోని అజ్ఞానమనే చీకటిని జ్ఞానమనే శివజ్యోతితో తొలగించుకునే పవిత్రమైన ఘడియ. మన పురాణాల్లో ఒక మాట ఉంది. శివుడు అభంసుధం తెలియని భోలాశంకరుడు. ఆయనకు ఆర్భాటాలక్కర్లేదు, కోటి రూపాయల నగలక్కర్లేదు. కేవలం భక్తితో ఒక చిన్న బిల్వపత్రం, మారేడువాకు వేస్తే చాలు, తననే మనకు రాసిచ్చేస్తాడు. దీనికి సాక్ష్యమేంటి అని మీరు అడగొచ్చు. చరిత్రలో ఒకే ఒక్క కథ దీనికి తిరుగులేని సాక్ష్యంగా నిలిచింది. దేవుడంటే ఎవరో తెలియని ఒక కిరాతకుడు, ఒక వేటగాడు కేవలం ఒక్క రాత్రిలో కైలాసానికి ఎలా వెళ్ళాడు? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మీ కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. శివుడి కరుణ ఎంత గొప్పదో మీకు అర్థమయ్యేలా చేస్తుంది. పదండి, ఆ అద్భుతమైన ఘట్టంలోకి వెళ్దాం. కథ భూలోకంలో కాదు, కైలాసంలో మొదలైంది. అది వెండికొండ. చుట్టూ పవిత్రమైన నిశ్శబ్దం. సమస్త లోకాలను పాలించే ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంగా కూర్చున్నారు. శివుడు ధ్యానముద్రలో ఉంటే లోకమాత పార్వతీదేవి తన బిడ్డలైన మానవుల వైపు దృష్టి సారించింది. భూలోకంలో మనుషులు పడుతున్న బాధలు ఆమెకు కనిపించాయి. కామ, క్రోధ, లోభ, మోహాలనే ఊబిలో కూరుకుపోయి బయటపడే దారి తెలియక కొట్టుమిట్టాడుతున్నారు. మనసు తల్లడిల్లింది. ఆమె మెల్లగా శివుడి పాదాలను తాకి ఇలా అడిగింది. నాథా, జగత్పతే, నాదొక సందేహం. భూమి మీద నా బిడ్డలు అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేస్తున్నారు. పాపం చేయడం తేలికే, కానీ దాని శిక్ష అనుభవించడం చాలా కష్టం. నరకబాధ నుండి వారు తప్పించుకోవాలంటే ఏంటి మార్గం? వారి జన్మజన్మల పాపాలను కడిగేసే సులభమైన ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. ఆ తల్లి ప్రశ్నలో స్వార్థం లేదు, సమస్త మానవాళి క్షేమం ఉంది. అప్పుడు పరమేశ్వరుడు చిరునవ్వుతో కళ్ళు తెరిచాడు. ఆ నవ్వులో కోటి వెన్నెలల కాంతి ఉంది. దేవి, గిరిజ, నువ్వడిగిన ప్రశ్నకు సమాధానం మాఘ బహుళ చతుర్దశి. అమావాస్యకు ముందు వచ్చే ఆ చీకటి రాత్రి నాకత్యంత ఇష్టమైనది. ఆ రోజు ఎవరైతే నా కోసం ఆహారం విడిచి అంటే ఉపవాసం చేసి, నిద్ర విడిచి అంటే జాగరణ చేసి నన్ను స్మరిస్తారో వారు ఎలాంటి పాపాత్ములైనా సరే మరుజన్మ అంటూ లేకుండా నాలో ఐక్యమైపోతారు. పార్వతీదేవి ఆశ్చర్యపోయింది. ప్రభు, అంత సులభమా? తెలిసి చేసినా తెలియక చేసినా ఫలితం ఉంటుందా? ఉంటుంది దేవి. దానికి నిదర్శనమే గురుద్రుహుడు లేదా చిత్రభానుడు అనే వేటగాడి కథ అంటూ ఆ పరమశివుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. పూర్వం ఒక దట్టమైన అడవికి దగ్గరలో ఒక వేటగాడుండేవాడు. అతనికి పూజలు రావు, మంత్రాలు రావు. అతనికి తెలిసిందల్లా ఒక్కటే: ఉదయాన్నే లేవడం, అడవికి వెళ్ళడం, జంతువులను చంపడం, తన కుటుంబాన్ని పోషించడం. అతన్ని చూసి అందరూ క్రూరమైనవాడు అనుకునేవారు. కానీ అతని కఠినమైన గుండెలో కూడా ఒక తండ్రి ఉన్నాడు, ఒక భర్త ఉన్నాడు. వేట దొరికితే ఆ రోజు పండుగ, దొరకపోతే పస్తులు. అలాంటి పేదరికంలో అతని జీవితం సాగుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఒకసారి భయంకరమైన కరువు వచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుల వాళ్ల బాధలు ఎక్కువయ్యాయి. ఒక సేటు దగ్గర చేసిన అప్పు తీర్చలేకపోయాడు. వ్యాపారి వేటగాడిని పట్టుకెళ్ళి ఒక చీకటి గదిలో బంధించాడు. నా డబ్బు ఇచ్చేదాకా నీకు తిండి లేదు, నీళ్లు లేదు అని శిక్ష విధించాడు. మిత్రులారా, గమనించండి, ఇక్కడ విధి తన నాటకాన్ని మొదలుపెట్టింది. ఆ రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అతనికి తిండి లేదు. అంటే తెలియకుండానే ఉపవాసమున్నాడు. ఆ గది పక్కనే ఒక శివాలయం ఉంది. అక్కడ శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఓం నమః శివాయ
అనే మంత్రాలు, శివపురాణ కథలు ఆ కిటికీ గుండా అతని చెవిలో పడుతున్నాయి. అతనికి భక్తితో వినాలనే ఉద్దేశం లేదు, కాని వినక తప్పలేదు. అంటే శ్రవణం జరిగింది. సాయంత్రం అయ్యింది. వ్యాపారి వచ్చి, రేపు ఉదయం కల్లా డబ్బు తెస్తానని మాటిస్తే వదిలేస్తా, లేకపోతే నీ ప్రాణం తీస్తా అన్నాడు. బ్రతుకు జీవుడా అని బయటపడిన వేటగాడు నేరుగా అడవిలోకి పరిగెత్తాడు. అడవి భయంకరంగా ఉంది. చిమ్మ చీకటి, జంతువుల అరుపులు. వేటగాడికి భయం లేదు, కేవలం ఆకలి బాధ, అప్పు తీర్చాలనే తపన మాత్రమే ఉన్నాయి. ఏ జంతువు కనిపించలేదు. అలసిపోయి ఒక నీటి కొలను దగ్గర ఉన్న పెద్ద చెట్టు ఎక్కాడు. ఆ చెట్టు సామాన్యులది కాదు. శివుడికి ప్రాణప్రదమైన మారేడు చెట్టు, బిల్వవృక్షం. ఆ చెట్టు క్రింద దట్టమైన పొదల్లో ఎవరికీ కనిపించని ఒక పురాతనమైన శివలింగముంది. వేటగాడు చెట్టు పైనున్నాడు, పరమేశ్వరుడు చెట్టు కింద ఉన్నాడు. అతను జంతువు కోసం ఎదురుచూస్తూ నిద్ర రాకుండా ఉండటానికి మరియు క్రింద ఏ జంతువు వస్తుందో చూడటానికి అడ్డుగా ఉన్న ఆకులను తెంపి కింద పడేస్తున్నాడు. అతని చేతిలో ఉన్న నీటి పాత్ర నుండి కొన్ని నీటి చుక్కలు, అతని కళ్ళ నుండి రాలిన కన్నీటి చుక్కలు ఆ ఆకులతో పాటు కింద పడుతున్నాయి. అతను తెంపివేస్తున్నది సాధారణ ఆకులు కాదు, పవిత్రమైన బిల్వ బళాలు. అవి పడుతున్నది నేలమీద కాదు, సాక్షాత్తు శివలింగం మీద. పైన ఉపవాసం, కింద అభిషేకం, రాత్రంతా జాగరణ. తెలియకుండానే ఒక మహారుషి చేసే పూజను ఆ వేటగాడు చేస్తున్నాడు. మొదటి జాము గడిచింది. ఒక ఆడజింక నీళ్లు తాగడానికి వచ్చింది. వేటగాడి కళ్ళు మెరిశాయి. హమ్మయ్య, నా కుటుంబానికి ఆహారం దొరికింది అని బాణం ఎక్కుపెట్టాడు. ఆ కదలికకు మరికొన్ని ఆకులు, నీటి చుక్కలు శివుడి మీద పడ్డాయి. మొదటి జాము పూజ. ఆ జింక మనిషిని చూసింది, భయపడలేదు. ఓ వేటగాడా, ఆగు, నన్ను చంపడానికి ఎందుకు తొందరపడుతున్నావు అని అడిగింది. నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నిన్ను చంపి తీరుతాను అన్నాడు వేటగాడు. అప్పుడా జింక, నేను గర్భవతిని, నా కడుపులో మరో ప్రాణముంది. ఇప్పుడు నన్ను చంపితే 2 ప్రాణాలు తీసిన పాపం నీకు తగులుతుంది. నేను వెళ్ళి ప్రసవించి నా బిడ్డను సురక్షితంగా ఉంచి తిరిగి వస్తాను, అప్పుడు నన్ను చంపు అని వేడుకుంది. వేటగాడి మనసులో చిన్న మార్పు. ఒక తల్లిని చంపొచ్చా అనిపించింది. నమ్మి వదిలేశాడు. కొంత సమయం తర్వాత రెండో జింక వచ్చింది. అది తన భర్తను వెతుకుతోంది. వేటగాడు మళ్లీ బాణం తీశాడు. మళ్లీ ఆకులు రాలాయి. రెండవ జాము పూజ. ఆ జింక ఏడుస్తూ, నా భర్తను చివరిసారిగా చూసుకొని వస్తాను. విరహంతో చనిపోవడం కంటే నీ చేతిలో చనిపోవడం మేలు, కానీ ఒక్కసారి నా భర్తను చూసే అవకాశమివ్వు అని ప్రమాణం చేసింది. వేటగాడికి తన భార్య గుర్తొచ్చింది. ప్రేమ విలువ తెలిసినవాడు కదా, జాలిపడి వదిలేశాడు. మూడోసారి పిల్లలతో ఉన్న మరో జింక వచ్చింది. నా పిల్లలను తండ్రి దగ్గర విడిచిపెట్టి వస్తాను, ఇవి ఇంకా పాలు తాగే వయసులో ఉన్నాయి అని బ్రతిమాలింది. పిల్లల మీద ప్రేమతో ఆ వేటగాడి కఠినమైన హృదయం కరిగిపోయింది. వదిలేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ రాత్రి గడుస్తున్న కొద్దీ, శివలింగం మీద ఆకులు పడుతున్న కొద్దీ వేటగాడిలోని తమోగుణం నశించి సత్వగుణం పెరుగుతోంది. శివస్పర్శ గాలి ద్వారా అతనికి సోకింది. చివరికి తెల్లవారుజామయ్యింది. మగజింక వచ్చింది. అదేమంది తెలుసా? నా భార్యలు, పిల్లలు ఏమయ్యారు? ఒకవేళ నువ్వు వాటిని చంపి ఉంటే నన్ను కూడా చంపెయ్యి, అవి లేకుండా నేను బ్రతకలేను అంది. వేటగాడు జరిగిన విషయం చెప్పాడు. అప్పుడా మగజింక, ధన్యోస్మి, నువ్వు దయామయుడివి, నేను వెళ్ళి వాటిని తీసుకొని వస్తాను అని చెప్పి వెళ్ళింది. వేటగాడికి ఇప్పుడు ఆకలి లేదు, అప్పు బాధ లేదు. అతని మెదడులో ఒకటే ఆలోచన, జంతువులకి ఉన్న నిజాయితీ, ప్రేమ మనిషివైన నాకు లేదా? నేనెందుకింత స్వార్థపరుడినయ్యాను? అతనిలో పశ్చాత్తాపం కన్నీరుగా మారింది. అనుకున్నట్లే సూర్యోదయ సమయానికి ఆ 4 జింకలు పిల్లలతో సహా వచ్చి వేటగాడి ముందు నిలబడ్డాయి. వేటగాడా, ఇదిగో మా శరీరం, నీ ఆకలి తీర్చుకో, నీ ధర్మాన్ని నెరవేర్చుకో అన్నాయి. ఆ దృశ్యం చూసి వేటగాడి చేతిలోని బాణం జారి కింద పడింది. వద్దు, మిమ్మల్ని చంపి బ్రతికే బ్రతుకు నాకొద్దు. మీరు జంతువులు కాదు, దేవతలు, సత్యానికి ప్రతిరూపాలు అని వాటికి నమస్కరించాడు. సరిగ్గా అప్పుడే
ఆకాశం నుండి దివ్యమైన కాంతి, డమరుకనాదాలతో దిక్కులు పిక్కటిల్లాయి. సాక్షాత్తు కైలాసవాసుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. వత్సా, నీ అజ్ఞానమే నీకు వరమైంది. నీవు చేసిన జాగరణ, ఉపవాసం, బిల్వార్చన, పశ్చాత్తాపం ఇవన్నీ నిన్ను పునీతుడిని చేశాయి. ఈ రోజు నుండి నువ్వు సామాన్య మానవుడివి కాదు, శివగణానివి అని ఆశీర్వదించాడు. ఆ తరువాత ఆ వేటగాడికి, ఆ జింకలకు మోక్షం లభించింది. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. చూసారా మిత్రులారా, ఒక వేటగాడు ఏ మంత్రం రాకపోయినా, ఏ నియమం తెలియకపోయినా, కేవలం ఆ సమయం మహిమ వల్ల, శివుడి కరుణ వల్ల తరించిపోయాడు. మరి తెలిసి ఆ శివుణ్ణి పూజిస్తే మనకెంత ఫలితం దక్కుతుంది? ఈ మహాశివరాత్రి నాడు మనం కూడా ఆ భోళాశంకరుణ్ణి వేడుకుందాం. ఆర్భాటాలు వద్దు, ఆడంబరాలు వద్దు. స్వచ్ఛమైన మనస్సుతో, కల్మషం లేని హృదయంతో ఓం నమఃశివాయ అని ఒక్కసారి పిలవండి. ఆ పిలుపు కైలాలాన్ని కదిలిస్తుంది, మీ కష్టాలను కరిగించేస్తుంది. అందరూ ఒక్కసారి మనసు నిండా భక్తితో నాతో పాటు పలకండి. ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సర్వే జనా సుఖినో భవంతు.